హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక స్మాల్ బ్యాగ్ చూపిస్తున్నాను. దానికి ఇలా ఒక నాట్ వేసుకొని మ్యాజిక్ సర్కిల్ వేసుకొని దీనికి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసుకుని ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది స్క్వేర్ టైప్లో అల్లుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఇప్పుడు దీనికి నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఈ కలర్స్ మన ఇష్టం, ఏ విధంగా అయినా కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి పింక్ కలర్ యాడ్ చేస్తున్నాను, డార్క్ పింక్. ఇప్పుడు ఇక్కడ ఒక చైన్ వేసాం కదా, ఈ కార్నర్ 4 కార్నర్స్ వచ్చినాయి కదా. ఇక్కడ ఈ 4 కార్నర్స్లోని ఫస్ట్ కార్నర్లో వేసుకోవాలి. త్రీ డబుల్ క్రోషెట్ వేయాలి ఫస్ట్. ఇలా వేసి ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ ఇదే కార్నర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్లో మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ కార్నర్లో ఇలా 4 కార్నర్స్ ఈ పింక్ అల్లుకోవాలి. 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్ వేసి ఇది ఎలా అయితే అల్లామో అలాగే ఈ 2 కార్నర్స్ కూడా అల్లుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ అటాచ్ చేసుకోవాలి, శాప్ గ్రీన్. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఫస్ట్ ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఎలా వేసామో అలాగే 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ వేసుకోవాలి. ఈ కార్నర్లో మాత్రం ఇలాగే వస్తుంది సేమ్. ఒక చైన్ వేసుకొని నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్లో 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్. నెక్స్ట్ ఈ మధ్యలో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ కార్నర్లో 3 డబుల్ క్రోషెట్, ఒక చైన్, 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఇవి 2 గ్యాప్లు వచ్చినాయి కదా, ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కార్నర్లో 3 డబుల్ క్రోషెట్, ఒక చైన్, 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. సేమ్ కింతే మొత్తం. ఇలా ఇక్కడ ఈ కార్నర్లో మాత్రం ఇలా 3 డబుల్ క్రోషెట్, ఒక చైన్, 3 డబుల్ క్రోషెట్ వస్తుంది. మనం ఒక రౌండ్ పెరిగే కొద్దీ మధ్యలో గ్యాప్స్ ఒకటి పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్లో ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు 2, నెక్స్ట్ రౌండ్ వేస్తే 1 2 3 వస్తాయి. ఇక్కడ ఇలా పెరుగుతూ ఉంటుంది. ఈ రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఎల్లో, పింక్, గ్రీన్, బ్లూ ఇలా వేసుకోవాలి. ఇలా మనకి బ్యాగ్ ఎంత పెద్ద సైజు కావాలో అంత సైజు వేసుకోవాలి. నేను ఇంకొక రౌండ్ వేసి చూపిస్తాను. ఇలా 2 రౌండ్లు వేసిన తర్వాత ఈ సైజులో వస్తుంది. నాకు ఈ సైజు సరిపోతుంది కాబట్టి నేను ఓన్లీ ఈ 2 రౌండ్సే వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక పెద్ద సైజు కావాలంటే నెక్స్ట్ రౌండ్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా అల్లుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ పట్టి ఎలా అల్లుకోవాలో చూపిస్తాను. అల్లుకుని దీని తర్వాత హ్యాండిల్స్ అల్లుకుని అటాచ్ చేయడం చూపిస్తాను. దీనికి ఫస్ట్ ఒక ఎల్లో కలర్ తీసుకుని దానికి దీని చుట్టూ ఎంత సైజు ఉందో అంత సైజు మనం బేస్ అల్లుకోవాలి. ఫస్ట్ చైన్ వేసుకోవాలి. మనకి బ్యాగ్ వెడల్పు లోతు సైడ్ ఉన్న వెడల్పు ఎంత కావాలంటే అంత ఈ చైన్ వేసుకోవాలి. దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా పట్టీలా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ వెడల్పు వేసుకుంటే ఈ సైజుకి సరిపోతుంది. ఇలా బేసిక్ స్టిచ్ తోటే మొత్తం ఇది అల్లుకుంటే థిక్గా వస్తుంది. దీనికి డిజైన్ అవసరం లేదు. ఇలా సింపుల్గా డబుల్ క్రోషెట్తో అల్లుకోవడమే.
ఇలా మొత్తం పొడవుగా అల్లుకోవాలి. ఈ పొడవు ఎంత ఉండాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా ఈ 3 సైడ్స్ ఉండి ఇక్కడ ఎండ్ అయ్యేలా అంత పొడవు మనం ఇలా మెజర్ చేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇలా ఈ 3 సైడ్స్ కవర్ అయ్యేలా ఇక్కడ వరకు రావాలి. అంత సైజు అల్లుకోవాలి. మనం ఎంత బ్యాగ్ సైజ్ ఎంత ఉంటుందో ఈ పట్టీ అంత ఉండాలి. ఇలా ఈ రెండు ఇక్కడ ఇలా పట్టీ అల్లిన తర్వాత ఈ పట్టీ ఎంత అల్లుకోవాలంటే ఇలా ఇక్కడ 3 సైడ్స్ వచ్చేలా అంత సైజు అల్లుకోవాలి. పట్టీ ఇలా కలుసుకోవాలి. ఇలా సరిపోయేంత 3 సైడ్స్ వచ్చేలా అల్లుకోవాలి. ఈ పట్టీని ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక దానికి ఇలా రివర్స్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ కలర్తో ఎందుకు కలుపుతున్నాం అంటే ఇది అటాచ్ చేసినట్టు కనపడకుండా ఫ్రంట్ సైడ్కి ఉండడానికి ఈ కలర్తో అల్లుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెంటిని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక స్లిప్ నాట్ వేసుకుంటూ ఒక్కో చైన్ మధ్యలో ఇలా ఒక్కో చైన్కి తీసుకుంటూ ఒక స్లిప్ నాట్ వేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు జాయింట్ అయిపోతాయి. ఇలా ఒక్కొక్క చైన్లోనూ తీసుకుని స్లిప్ నాట్ వేసుకుంటూ ఈ చివరి వరకు జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ కార్నర్ వరకు జాయింట్ చేయాలి ఫస్ట్. ఇలా ఈ చివరి వరకు జాయింట్ చేసిన తర్వాత ఈ పట్టీని ఇప్పుడు ఇలా ఇటు తిప్పుకోవాలి. ఈ కార్నర్లో ఒక దాంట్లోనూ 2 స్లిప్ నాట్ వేసుకోవాలి కార్నర్ తిరగడానికి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా నార్మల్గానే ఒక్కొక్క దాంట్లో ఒక్కో స్లిప్ నాట్ వేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. మీకు ఇలా వస్తుంది కార్నర్. ఇలాగే ఈ చివరి వరకు అల్లుకోవాలి. ఇలా 3 సైడ్లు ఇది అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ పీస్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇందాక ఎలా అయితే అటాచ్ చేసామో అదేవిధంగా ఇది మొత్తం ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సేమ్ మనం ఇంతకు ముందు ఎలా అయితే అల్లుకున్నామో అలాగే స్లిప్ నాట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఈ 3 సైడ్లు అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ చివరి వరకు అల్లుకోవాలి.
ఇది ఇలా రెడీ అయిన తర్వాత దీనికి ఇప్పుడు హ్యాండిల్స్ అల్లుకోవాలి. ఇక్కడ మనం ఈ సైడ్ ఈ పట్టి అల్లడం వల్ల లోపల చాలా స్పేస్ వస్తుంది. ఇప్పుడు దీనికి హ్యాండిల్స్ అల్లుకోవాలి. దీని హ్యాండిల్ అల్లుకోవడానికి ఇలా ఒక 12 లైన్లు తీసుకోవాలి. ఇలా తీసుకొని 4 కింద సెపరేట్ చేసుకుని ఇలా 3 లైన్లా వచ్చేలా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు జడలా అల్లుకోవాలి. ఇలా జడలా అల్లుకోవాలి. ఇలా 2 హ్యాండిల్స్ తయారు చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా లోపలికి పెట్టి ఇక్కడ నాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మనం డిస్టెన్స్ చూసుకుని మిడిల్లోకి వేసుకోవాలి. మిడిల్ అంటే ఇక్కడి నుంచి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఎల్లోలో నాట్ వేస్తా అంటే కనపడకుండా, ఎల్లోకి ఎల్లో వేస్తే కనపడకుండా ఉంటుంది. దానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకుంటే మిడిల్లోకి వస్తుంది. ఇలా ఈ ఎల్లోలోంచి ఎల్లో థ్రెడ్ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇది రెండింటి మధ్యలో పెట్టి ముడి వేసుకోవాలి. అలాగే ఈ పైన బ్లూ ఉంది కదా, మళ్ళీ బ్లూకి బ్లూ అటాచ్ చేసుకుని బ్లూతో ముడి వేసుకోవాలి. అప్పుడు మనకి బయటికి లోపల ఇది అటాచ్ చేసినట్టు కనపడకుండా ఉంటుంది. కరెక్ట్గా ఇలా తీసుకుంటే మిడిల్లో నుంచి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ రెండవది ఉంది కదా, ఈ హోల్లోంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పైకి తీసుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇలా గట్టిగా ముడి వేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగే ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా అయితే వేసామో అదే విధంగా ఇక్కడ వేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా ఈ హ్యాండిల్ని అటాచ్ చేసుకోవాలి. మీకు పూర్తిగా అటాచ్ చేసాక చూపిస్తాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్యాగ్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.